తిరిగి వార్తలకు స్వాగతం. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక చొరవ చూపిస్తోందని, ప్రతి రైతుకు 24 గంటల్లో డబ్బులు జమ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని విజయనగరం జిల్లా కలవచెర్ల గ్రామ రైతులు దూరదర్శన్తో తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. సాగునీటిని సకాలంలో అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు రైతుల సమస్యలను తెలుసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారని వారు తెలిపారు. ఈ కలవచెర్ల గ్రామంలో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే రైతులందరూ కూడా వితిన్ 48 అవర్స్లో అమౌంట్ వస్తుందని చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఏదైతే బోగస్ మాట్లాడుతున్నారో వాటిని పక్కన పెట్టి మీరు గత ప్రభుత్వంలో ఏవైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా సరిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తోటపల్లి కాలువలకి నీరును సకాలంలో అందించడం జరుగుతుంది. గోడౌన్స్ విషయంలోనైతేనేమి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కిమిడి కళా వెంకట్రావు గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా సరే ఈ రైతుల తరపున తీసుకెళ్తున్నాము. సకాలంలో వర్షాలు పడుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి మాటలకి ఇక్కడ ప్రజలు కూడా ఈ రైతులు కూడా ఎవరు నమ్మడం లేదు. రాబోయేది కూడా కూటమి ప్రభుత్వం అని ముక్క కంఠంతో చెప్తున్నాను. కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే కూటమి ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని రైతులు అంటున్నారు. కాబట్టి మీరు ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ధర్నాలు చేస్తున్నారో అవన్నీ పక్కన పెట్టేసి రాబోయే రోజుల్లో మేమేం చెయ్యాలి, లేదంటే మీరు ఏమైనా సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా మేము పాటిస్తాము. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది. గత ప్రభుత్వం 7 తీసుకుంటారు, ఇప్పుడు అదే లేదు. 24 గంటల్లో డబ్బులు కూడా పడిపోతున్నాయి. సత్యంకి వెళ్ళగానే మనకి సబ్సిడీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇబ్బందులు ఏంటి లేవండి, రైతులకి మంచి హ్యాపీగా ఉంది. పంటకు సంబంధించి ఏ ఇబ్బందులు లేవండి. గత ప్రభుత్వంలో 4-5 రోజులు ఆర్బీకి వెళ్ళే టక్ సీట్లు అయ్యేవి కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వెళ్ళిన వెంటనే స్పందించి వాళ్ళు వెళ్ళిన ఒక అరగంట గంటలోనే టక్ సీట్లు అయ్యేలా విధంగా చూసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటల మధ్యలోనే మాకు ధాన్యంకి ఎంతైతే సంబంధించి ఎన్ని ధాన్యం అయితే మనం ఇచ్చామో అన్ని ధాన్యానికి కూడా డబ్బులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి